నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో ప్రస్తుతం బీసీ ఉద్యమం అనేది ఉధృతమవుతోంది. బీసీలకు సంబంధించినటువంటి కులగణన విషయంలో కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇటు బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 42% పెంచడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో మొత్తానికైతే గత 10 సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్నటువంటి బీసీలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కులగణన చేసి రిజర్వేషన్లు పెంచే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. అదేవిధంగా చర్చ కూడా చాలా బలంగా రోజు ఇంటెలెక్చువల్స్ తోటి కావచ్చు, లేకపోతే వివిధ రకాల సంఘాలు కావచ్చు, ఎక్కడో దగ్గర గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నటువంటి విషయం అందరం కూడా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో చాలా రకాల కథనాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ బీసీల ఉద్యమం ఎంతవరకు రీచ్ అవుతుంది, బీసీల ఉద్యమం ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నటువంటి రిజర్వేషన్ పెంచడం కావచ్చు, లేకపోతే రాజ్యాధికారం దిశగా గమ్యం చేరేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడడానికి సూర్యపల్లి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. వారు నెగ్లెక్టెడ్ బీసీస్ అనేటువంటి ఒక పుస్తక రచయిత కూడా. రీసెంట్గా ఢిల్లీలోనే చాలా పెద్దగా బుక్ యొక్క లాంచింగ్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం వారు ఓబీసీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి రీసెర్చ్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి అసలు బీసీల ఉద్యమం గమనం ఎలా ఉండబోతుంది, అసలు నిజంగా ఈ ఉద్యమం ద్వారా బీసీలకు అన్ని వర్గాల బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనే కోణంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారన్నా? బాగుంది. యా, ప్రస్తుతం బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం కొంత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉధృతం అవుతున్నటువంటి విషయం, చర్చ కూడా చాలా బలంగా జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేము కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి గంటపతంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపై ఓబీసీ సెల్, మీరు ఒక రీసెర్చ్ విభాగంలో ఉన్నారు, ఓబీసీల విషయంలో చాలా పెద్ద ఎత్తున మీరు ఎప్పటి నుంచో కూడా పనిచేస్తూ ఉన్నారు కదా. సో దీనికి సంబంధించి బీసీల ఉద్యమానికి అంటే నిజంగా గమ్యం చేరేటువంటి అవకాశం, రాజ్యాధికార దిశగా పోయేటువంటి అవకాశం ఉందంటారా? అందరికీ నమస్కారం. కాలేజీ యాజమాన్యానికి ప్రేక్షకు. బీసీ ఉద్యమము, బీసీ మేధావులు, ప్రజా సంఘ నాయకులు, బీసీ కుల సంఘ నాయకులు ఈ మధ్య కాలంలో క్యాస్ట్ సెన్సస్ మీద అనేక రకాలుగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, చర్చలు చేస్తున్నారు. చాలా ఇంటలెక్చువల్ మీట్ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా శుభ పరిణామం అది. ఓకే, అయితే ఈ సందర్భం ఏంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఓకే, గత 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ దేశంలో, రాష్ట్రంలో బీసీల కోసం పనిచేసే భాగంగానే బీసీ అయిన ఒక ఎంబీసీ అయిన నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా 3 సార్లు కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు అట్లనే కేంద్రంలో కూడా మంత్రిమండలిలో 27 మంది బీసీలకు స్థానం కల్పించింది. అట్లనే 12 మంది దళిత ఎంపీలకు, గిరిజనులకు, మైనార్టీలకు. అంటే ఒక సామాజిక న్యాయం వైపు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రాష్ట్రపతిగా కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఇంటలెక్చువల్, ఆ తర్వాత ఒక ఆదివాసీ వర్గాలు చెందిన ఒక మహిళను, ఇట్లా ఒక సోషల్ ఇంజనీరింగ్ వైపు అడుగులేస్తున్న క్రమంలో ఒక మంచి పరిణామమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వెనక నుండి వీటిని కూడా కొద్దిగా ఆర్గనైజ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. వెనక ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు జరిగే ప్రతి ఏ ఉద్యమానికైనా ఒక పొలిటికల్ రంగ్ అనేది ఉంటుంది, వెనకాల పొలిటికల్ బ్యాకప్ అనేది ఉండే నడుస్తుంది వాస్తవంగా. తప్పకుండా, దాంట్లో తప్పేమి లేదు. కానీ అన్యాయం చేసిన వాళ్ళే న్యాయం కోసం కొట్లాడడం అనేది నాకు అది విచిత్రంగా కనిపిస్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా, బీసీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది, బీసీ రిజర్వేషన్ పెంచి వర్గీకరించుతా అని చెప్పింది, క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పింది. ఆ మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మాట్లాడి ఎవరిని ప్రశ్నించాలనుకుంటున్నారు నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అనేది ఒకటి తీసుకొస్తున్నారు. నాదొక బేసిక్ క్వశ్చన్ అండి. ఇది నేను రాహుల్ గాంధీ గారి కుటుంబాన్నో నేను కించపరచడం కోసం కాదు. రాహుల్ గాంధీ గారు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు అనేదే నా మౌలిక ప్రశ్న. రాహుల్ గాంధీ గారే ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీయా,
లేక రాచరికపు పార్టీనా అనేది ముందు వాళ్ళు తెలుసుకోవాలి. దానికి కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ అధ్యక్షుడు ఉన్నారు కదా, వారు మాట్లాడవచ్చు కదా. ఖర్గే గారు ఉన్నారు కదా. అంటే ఖర్గే గారిని ఒక తన సామాజిక వర్గం చూసి దానిని ముందు పెడతారేరా, లేకపోతే రాహుల్ గాంధీ గారి మీద ఇంత ఫ్యాంటసీ ఎందుకు వీళ్ళందరికీ అనేదే నా మౌలిక ప్రశ్న. ఓకే, అంటే వీళ్ళు అడుగుతున్న డిమాండ్ ఎంతవరకు సరైందనేది ఇక్కడే అర్థమవుతుంటుంది. సరే, రాహుల్ గాంధీ గారు తిరిగారు, భారత్ జోడో యాత్ర చేశారు, అన్నీ చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్లో వాళ్ళే చెప్పారు, తెలంగాణలో దేశం మొత్తంలో ఒక పార్లమెంటుకు ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అని చెప్పారు. మన తెలంగాణలో ఎంతమందికి ఇచ్చినా 34 రావాలి. అవును, 17 నియోజకవర్గాలు 34 రావాలి. 34 రావాలి. 21 ఇచ్చినట్టు గుర్తు. 19, 21 ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తర్వాత బీఆర్ఎస్ కన్నా కూడా తక్కువ ఇచ్చింది. అంటే ఒకటి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకట. మంత్రిమండలి ఉంది. మంత్రిమండలిలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి దాదాపు 5 దాకా ఇచ్చారు మంత్రులు, బీసీలకు 2 ఇచ్చారు. అంటే మీరు ఇది మాట్లాడుకుంటూ ఈ పనులు చేస్తుంటారా? అంటే మీరు మాట్లాడేదానికి చేతలకి పొంతనుందా అనేది నా మౌలిక ప్రశ్న. వీళ్ళు ఇంకా నాకు చాలా బాధ జరిగేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లన్నీ కూడా ప్రతి వారం ఒక మీటింగ్ జరుగుతున్నది. అందరు ఇంటలెక్చువల్స్ అందరు పోతున్నారు. అక్కడ గమనిస్తే ఒక 4 కులాల చెందిన నాయకులే, ఇంటెలెక్చువల్సే కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఆ డిమాండ్ను ఉన్నటువంటి ప్రధానమైన 4 కులాలే నాయకత్వం వహిస్తున్నారు. అగ్ర బీసీ కులాలే, నాకు దాంట్లో ఏం సంశయం లేదు. అగ్ర బీసీ కులాలే, ఇప్పటి వరకు కూడా రాజ్యాధికార ఫలాలు ఎక్కువ అనుభవించిన కులాలే కొత్తగా ఇదొకటి మాట్లాడుతున్నారు. సెన్సెస్ అని మాట్లాడుతూ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మాట్లాడుతున్నారు. దాంట్లో తప్పులేదు. అంటే మిగతా కులాలను ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదు అనేది నేను చెప్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఒకటి. వాళ్ళు తీసుకున్న డిమాండ్ను ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన దాన్నే పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు, పూర్తిగా డిమాండ్ను అడగలేకపోతున్నారు. ఆ పూర్తి డిమాండ్ ఏంటంటే, లోకల్ బాడీలో 23% ఉన్న రిజర్వేషన్ను 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తాము అని ఉంది. మేధావులందా మళ్ళీ చదవండి, మేనిఫెస్టోను మళ్ళీ చదవండి. ఉపవర్గీకరణ అని ఉంది. ఆ ఉపవర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడతారు ఈ మేధావులు అనేది నా మౌలిక ప్రశ్న. అంటే ఎవరి కోసం ఈ క్యాస్ట్ సెన్సెస్ కావాలి? ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేది ఎవరి కోసం చేస్తున్నారు? ఆ 4 కోసమేనా, లేకపోతే 130 కులాల కోసమా? మీరు అగ్రవర్ణాలతో అనే కొన్ని కులాలతో మాట్లాడినప్పుడు మేమెంతో మాకంతా వాటా అంటున్నారు కదా. మరి మీరు అంటే ఈ 4 కులాలు కలిపితేనే 56% అవుతుందా? కాదు కదా. ఈ 4 కులాలకు మరి మిగిలిన కులాలకు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వాస్తవంగా మీరు చెప్తున్నటువంటి పాయింట్స్ ప్రాక్టికల్ గా ఆచరణ సాధ్యమేనా? ఎందుకు కాదు. మనము ఆల్రెడీ విద్యా ఉద్యోగ రంగాలలో దాదాపుగా 70 నుండి కూడా ఇప్పటికి దాదాపు 40-50 ఏండ్ల నుండి కూడా ఏబిసిడీలుగా ఉన్నాము. నేనేమంటున్నా అంటే పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇట్లా వర్గీకరించండి, ఏబిసిడి ఈ వరకు వర్గీకరించండి. అదెందుకు చేయట్లే? పొలిటికల్ రిజర్వేషన్ ఎందుకు వర్గీకరించారు? అది న్యాయమైందా అన్యాయమైందా? కాంగ్రెస్ పార్టీ అయితే తన మేనిఫెస్టోలో పెట్టింది కదా. పెట్టిన దాన్ని డిమాండ్ అడగడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మీరు బీసీ నాయకులే కదా. మిగిలిన కులాలు బీసీలు కాదా? వాళ్ళు అంటే ఎగ్జాంపుల్స్ మీరు కొంత డెప్త్ గా ఏమైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్ ఎందుకు? దానికి ఎందుకు కారణం అంటే ఒకటే, ఇంతో ముందు 33-34% రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా ఈ 4 కులాలే సింహభాగాన్ని ఎంజాయ్ చేసినాయి లోకల్ బాడీస్ లో. ఇప్పుడు కూడా 42% వస్తే ఇప్పుడు కూడా ఆ సింహభాగాన్ని ఎంజాయ్ చేయాలన్నది ఒక ఆలోచన తేట తెల్లమవుతుంది. కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఒక బీసీలను ఐక్యంగా తీసుకురావాలి, బీసీలందరూ ఐక్యం కావాలి, ఒక బీసీ రాజ్యాధికారం కావాలి అని అనుకున్నప్పుడు బీసీలలో ఉన్న అన్ని కులాలకు కూడా రాజ్యాధికారంలో వాటా రావాలి. అటువైపు ప్రయాణం చేయాలి. అటువైపు ప్రయాణం చేయాలంటే ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉంది కదా, బీసీ రిజర్వేషన్, నేను జనరల్ రిజర్వేషన్ అడగట్లే,
ఉన్నదాన్ని ఎందుకు పంచారు మీరు? పంచితే మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? మా కులాలు ఎంత ఉన్నాయో అంతే వాటా ఇవ్వండి. దానికి ఒక సైంటిఫిక్ అది కూడా ఉంది కదా, ఒక పర్సంటేజ్ కూడా ఉంది కదా, ఆ ప్రకారంగానే ఇవ్వండి. అది ఇచ్చినప్పుడే మిగిలిన కులాలల్లో కూడా ఒక రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే బీసీలలో ఐక్యత వస్తుంది. ఈ 4 కులాలు ఎన్ని రకాలమైన జిమ్మిక్కులు చేసినా, ఎన్ని సర్కసులు చేసినా బీసీ ఉద్యమము ఏమి ముందుకు పోదు. ఒకడిని చూపించి కొన్ని కులాలను చూపించి ఇక్కడ మేమేదో లబ్ధి పొందుతామని అనడం, ఒకవైపు న్యాయం కావాలని ప్రశ్నిస్తూ అన్యాయం చేయడం అనేది ఎంత ప్రజాస్వామ్యమయ్యా అది? ఒకవైపు మీరు న్యాయం అడుగుతున్నారు, ఒకవైపు అన్యాయం చేయడానికి ముందు. అంటే ఇది ప్రజాస్వామ్యయుతమైన పోరాటమా, ఉద్యమాలా ఇవి? అంటే మిగిలిన వాళ్ళు బీసీలు కాదా? దీనిపైన అంటే మీరు అన్న ఏదైతే 4 కులాలు పక్క పెడితే మిగతా కులాలు ఏవైతున్నాయో వాళ్ళలో కూడా ఒక చర్చ కానీ లేకపోతే ఒక భావజాల వ్యాప్తి కానీ జరగకపోవడం గల కారణాలు ఏంటి? జరుగుతుంది అసలు అట్లాంటి ప్రయత్నం జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు భావజాల ప్రాప్తి అనేది ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో, ముందు వరుసలో ఉండి బీసీ ఫలాలు ఎక్కువ అనుభవించిందో గత 70 సంవత్సరాలు, వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళలాగా స్టేజీల మీద వచ్చి మాట్లాడకపోయినంత మాత్రాన ఆ కుల సంఘ నాయకులకు, ఆ కులాలకు, ఆ సంఘాలకు రాజకాంక్ష లేదు అని అనుకోవడం తప్పు. అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఈ కులాలన్నీ కూడా అన్ని పార్టీలలో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి చేయగలుగుతున్నారు, వాళ్ళకు స్పాన్సర్షిప్ దొరుకుతున్నది. ఆ కులాలలో ఆర్థికంగా ఎదిగారు కాబట్టి ఇంత ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయంగా ఎదిగారు కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్పాన్సర్ చేయగలుగుతున్నారు. స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు పెట్టగలుగుతున్నారు. దానంత మాత్రాన వాదం కింద అయినట్టు కాదు కదా. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా గల్లీలో వేసుకున్నాం కదా మనం. అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకున్నాం కదా. తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదైతే పార్టీ బీసీలను ఒక 100 సంవత్సరాలకు వెనుకకు తీసుకుపోయిందో ఆ నాయకులే వచ్చి ఇప్పుడు స్టేజ్ల మీద కూర్చుని మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలుగా బీసీలను ఘోరంగా అన్యాయానికి గురి చేసిన వాళ్ళు, ఆ నాయకులే వచ్చి ఇప్పుడు మళ్ళీ న్యాయం గురించి మాట్లాడుతున్నారు కదా. తెలుసుకున్నారేమో, మేము తప్పు చేసినాం కదా, 70 సంవత్సరాలు తప్పు చేసినామో, బీసీలకు ఏం చేయాలని చెప్పేసి తెలుసుకున్నారేమో. మేబీ రాజ్యాధికారం కోసం ఏదో ఒక దానిలో కొంత మేరైతే బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. అదే నేను మళ్ళీ అదే వస్తున్నా. బీసీలు అంటే ఆ నలుగురేనా అంటున్నా నేను. బీసీలు అంటే ఆ నలుగురు కాదు కదా. జనరల్ గా జనాభా శాతం ఎక్కువ ఉన్నటువంటి కులాలలో ఆధిపత్య ధోరణి ఆబ్వియస్ గా కనబడుతుంది. అవును. సో ఆ 4 కులాలు ఆధిపత్యంగా అంటే వాళ్ళే ఎక్కువ మెజారిటీ ఆధిపత్యం వాళ్ళే ప్రదర్శిస్తున్నారేమో అనుకోవచ్చు కదా. అది కూడా అనుకోవచ్చు కదా. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించాలని నేను చాలాసార్లు చెప్పాను, నేను చాలాసార్లు రాశాను కూడా. ఓకే. ఇప్పుడు ఎవరైతే బీసీలు, పెద్ద బీసీలు అనుకుంటామో, పెద్ద బీసీలు మీన్స్ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న బీసీలు ఉన్నారో, ఇప్పటికి రాజకీయ ఫలాలు ఎక్కువ తిన్నారో, వాళ్ళు మీరు ముందు వరుసలో ఉండండి. అట్లనే కింద ఉన్న బీసీలు, ఇప్పటి వరకు ఎలాంటి ఫలాలు అనుభవించని బీసీలను తీసుకెళ్ళండి. మీరు ఒక సాక్రిఫైస్ నేచర్తో పనిచేయండి అని నేను అనుకుంటున్నాను. సాక్రిఫైస్ నేచర్ అంటే మీరు ఎమ్మెల్యే, ఎంపీలు దాంట్లో మీరు పోటీ చేయండి, ముందుకు పడండి, మేమందరం మీకోసం పనిచేస్తాం. కానీ నామినేటెడ్ పోస్ట్లో కావచ్చు, చిన్న పోస్టులో కావచ్చు, పార్టీలో కావచ్చు, పార్టీలో కూడా చిన్న పోస్టులలో కావచ్చు, కలుపుకొని పోయినప్పుడే కదా బీసీల ఐక్యత వచ్చేది. ఒక 4 కులాలతోనే 56% కాదు కదా. నేను ఇంకొకటి చెప్తున్నా, ఈ భారతదేశంలో మీరు మీరు ఇది హైలైట్ చేయండి, ఎక్కడైతే పెద్ద బీసీల పేరు మీద ఏదైతే రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినామో అక్కడ బహుజన కింది వరకు ఫలాలు పోలేదు. అది చాలా షార్ట్ టర్మే వాళ్ళు పాలించి వదిలేసింది. ఎక్కడైతే చిన్న కులాల నుండి రాజ్యాధికారంలోకి వచ్చారో అక్కడ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. తమిళనాడు తీసుకోండి, బీహార్ తీసుకోండి, అక్కడ చిన్న కులాల నుండి వచ్చిన నాయకుల చేతనే రాజ్యాధికారం ఉండే. ఎందుకంటే ఎక్కడైతే వివక్ష ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఆ ఫైర్ ఉంటుంది, వాళ్ళే సమంగా ఆలోచించగలుగుతారు, వాళ్ళే సమన్యాయం చేయగలుగుతారు. ఇదంతా మనం డెమోక్రటిక్ ప్రిన్సిపల్లో మాట్లాడుతున్నాం కదా, ఆలోచిస్తున్నాం కదా. అంటే ఒకవైపు మనం న్యాయం అడుగుతూ ఒకవైపు అన్యాయం చేయడమైనా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎంతమంది అని ఉండనియండి, అది ఎంత చిన్న కులం అని ఉండనియండి,
కానీ కంపారేటివ్లీ మనం ఏదైతే చెప్తున్న సోకాల్డ్ అగ్రవర్ణాలు వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలోనే ఉన్న కులాలే ఉన్నాయి. కానీ ఆర్థికంగా వెనుకబడి ఉంటాయి కదా, రాజకీయం రంగం అంటేనే కొంత ఆర్థికం సంబంధాలు ఎక్కువ ఉంటాయి అందులో. సో ఆర్థికపరమైన విషయాలు ఎక్కువ ఉంటాయి. మేబీ ఎంబీసీలో ఉన్నట్టు మీరు అన్నట్టు ఎవరైతే బీసీలు ఆదుకోబడుతున్నారు, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆర్థికంగా వీక్ ఉండే అవకాశం ఉండేది. అందులో భాగంగా రాజకీయానికి లేకపోతే రాజకీయానికి దూరంగా ఉండే అవకాశం ఉందేమో. అలా కూడా మనం ఆలోచించవచ్చు కదా. కరెక్టే. ఇప్పుడు ఆ ప్రశ్ననే మనం సమర్థించుకోవాలనుకుంటే మొత్తంగా అగ్రవర్ణాలకు ఇచ్చేయాలి. ఆర్థికమైన కోణం ఒకటే ఆలోచించుకొని ఉంటే మరి మన రాష్ట్రంలో రెడ్డిలకే ఆర్థికంగా ఉన్నారు, మరి వాళ్ళకే వదిలేద్దామా? ప్రజాస్వామ్యం అంటే ఆర్థికం కాదు కదా, రిప్రజెంటేషన్ కదా. ఓకే, రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ను ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అని కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అంటే ఈ 130 కులాలకు పైగా బీసీలలో కులాలు ఉన్నాయి, బీసీ సామాజిక బ్యాక్వర్డ్ క్లాసెస్లో. ఈ 130 కులాలు ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా బీసీ ఉద్యమంలో? అంటే ఎన్ని ఉద్యమం, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేమో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జేఏసీలతోటి ఎన్ని సంఘాలను కానీ, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని కూడా ఒక జేఏసీ క్రమంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏకమై పనిచేసినాయి. సో దానిలో భాగంగానే తెలంగాణ రావడం జరిగింది. దానిలో కేసీఆర్ పత్ర కానీ ఎవరి పత్ర కానీ లేదు స్పష్టంగా. కానీ ఉద్యమ రూపంలో చూసుకున్నట్లయితే అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని రకాలుగా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కలిసినాయి. సో అలాంటి స్ఫూర్తి ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి బీసీలలో యూనిటీ, ఆ జేఏసీ లాంటి యూనిటీ కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని సంఘాలు అయితే ఒక తాటిపైకి వచ్చి జేఏసీ లాగా ఏర్పడి ఐక్య కార్యాచరణకు సంబంధించిన ఉద్యమాలు చేసేటువంటి అవకాశం అంటారా? ఉంది, దాంట్లో లేదని నేనేం. ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైనటువంటి తీరు ఉంటుంది. ఇప్పుడు చాలా రకాల బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. అంటే అందులో దాన్ని నాయకత్వం వహించే వాళ్ళంతా కూడా ఒక కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టే కనబడుతుంది వాస్తవంగా. సో అలాంటి పరిస్థితుల్లో బీసీ ఉద్యమాలు అనేవి ఏకమై, ఈ సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యాచరణ దిశగా ముందుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అంటే చేసే మనుషులను బట్టి ఉంటుంది, తీసుకునే నినాదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరం ఎందుకు ఏకమైనమంటే ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేశారు, వాళ్ళని పంపించాలి, తెలంగాణకు అన్యాయం అయింది అనేది ఒక కామనాలిటీ. ఆ కామనాలిటీ అనేది ఒక టాప్ మోస్ట్ క్యాస్ట్ నుండి బాటమ్ మోస్ట్ క్యాస్ట్ వరకు కూడా సేమ్ కామనాలిటీ ఏర్పడ్డది. కానీ తెలంగాణ మన బీసీల వరకు వచ్చేసరికి బీసీలలో కూడా ఒక కామనాలిటీ రావాలి. అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక కల్చరల్ మూవ్మెంట్ తీసుకొచ్చినాం. కల్చరల్ బతుకమ్మ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కల్చరల్, తర్వాత పాటలు కావచ్చు, ధూమ్ధామ్ లాంటివి కావచ్చు, చాలా కల్చరల్ మూమెంట్స్ జరిగినాయి. చాలా వ్యాసాలు రాశారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించారు. నేనేమంటున్నా అంటే బీసీ ఉద్యమము ముందుకు పోవాలి అంటే ఒక మానసికమైన ఒక మూమెంట్ జరగాలి, మానసిక సంఘర్షణ. అంటే మానసికమైన అంటే ఒక ప్రేమ పూరితమైన ఒక మానసికమైన ఆలోచనలు రావాలి. మనమంతా బీసీలము అనే ఒక మానసికంగా ఏర్పడాలి. ఆయన ఏ కులము అనేది తర్వాత విషయం, ఫస్ట్ నేను బీసీ, నా తమ్ముడు, నా అన్న అనేది ఒక మానసికమైన ఆలోచన ఏర్పడ్డప్పుడు, ఒక ఫ్యామిలీ లాగా ఆలోచించినప్పుడే ఒక ప్రేమ ఏర్పడుతుంది, ఒక సాక్రిఫైస్ ఏర్పడుతుంది. ఆ సాక్రిఫైస్ లేకుండా మేము ఇంత సంఖ్య ఉన్నాము, మాకు ఇన్ని సీట్లు రావాలి, కానీ మేము బీసీ ఉద్యమం అంటాం. ఇక్కడ తప్పు. నేనేమంటున్నా అంటే కులాలుగా ఉంది, కులాల వ్యవస్థనే ఉన్నాం, మరి భారతదేశం అంటేనే కులాలుగా ఉన్నాం, కానీ బీసీలుగా ఒక దగ్గరగా ఉన్నాం. కానీ ఒక మానసికమైన ఐక్యత వైపు తీసుకురావాలి. దాంట్లో సాక్రిఫైస్ అనేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి, ప్రతి కులాన్ని ఇంకో కులం గౌరవించుకోవాలి. ప్రతి కులం యొక్క ప్రాబ్లంను ఇంకో కులము అడ్రస్ చేయగలగాలి. ఒక కులాన్ని తిడితే ఇంకో కులం రియాక్ట్ కావాలి, బీసీలంతా రియాక్ట్ కావాలి. ఇట్లాంటి చేయకుండా బీసీలే తిడితే ఇంకెవరికి చెప్పుకుంటాం? మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. మీకు వి హనుమంతరావు గారు ఉన్నారు. వి హనుమంతరావు గారు, బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. ఆయన ఎక్స్ మినిస్టరు, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఒక 4-5 సార్లు జనరల్ సీట్లో గెలిచిన వ్యక్తి. ఆయనను సంబోధిస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ బసవరాజ్ సారయ్యను పక్కన కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పడం కోసము హనుమంతరావు గారు ఏం చెప్తారంటే, అరే ఒక సాకలైన బసవరాజ్ సాకలైనను కూర్చోబెట్టుకున్నాడు అంటే ఒక సీనియర్ మోస్ట్ రాజ్యసభ సభ్యుడి నువ్వు, బీసీవి నువ్వు, ఇప్పుడు బీసీ ఉద్యమంలో కీలక ఎక్కడ మీటింగ్ అయినా ఆడ కోట్ వేసుకొని తిరుగుతున్నావు నువ్వు, సీనియర్ మోస్ట్
నువ్వు ఒక వ్యక్తి, నీతో పాటు ఉన్న వ్యక్తి, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక 5 సార్లు గెలిచిండు, నువ్వన్న నామినేటెడ్ ప్రజల నుండి గెలిచిన వ్యక్తిని శాఖలైన అని మాట్లాడితే నీ సంస్కారం ఎక్కడున్నది? తర్వాత కేకే ఉన్నాడు, ఇవన్నిటికి కూడా నేను వీడియోలు మీకు చూపిస్తాను. ఓకే, కేకే ఉన్నాడు, కేశవరావు కాంగ్రెస్ పార్టీలో బాగానే ఎదిగిండు, రాజ్యసభ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చి సరే తెలంగాణ ఉద్యమం అంటూ అల్లది వచ్చిండు, సరే అది చేసిండు. ఆయన మొన్న రిజైన్ చేసిండు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాళేశ్వరం గురించి ఆ విలేకరి ప్రశ్నించితే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇంజనీర్ల పని ఇంజనీర్లు చేయాలి, పొలిటీషియన్స్ పని పొలిటీషియన్స్ చేయాలని చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఆయనది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడి దాకా పోయిండంటే ఆయన ఫ్రస్ట్రేషన్లన, మళ్ళీ ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ పిహెచ్డి చేసిండు, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా బీసీ అని తెలుసు, నాకు ఆయన కులం ఏందో తెలియదు, ఆయన బీసీ అని తెలుసు. ఆయన ఏమంటాడంటే మంగళోడు పని మంగళోడు చేయాలి, టైలర్ పని టైలర్ చేయాలి, టైలర్ వచ్చి కటింగ్ చేస్తాడా అంటాడు. అంటే ఈ వీళ్లకు మిగిలిన వాళ్ళందరినీ కులాలుగా చూస్తుంటే బీసీలుగా ఎప్పుడు చూస్తారు అనేది నా ప్రశ్న. ఇది చాలా సున్నితమైన విషయం, ఎందుకంటే ఆ వర్గాల నుండి మేము వచ్చినాం కాబట్టి మాకు తెలుసు, ఆ పెయిన్ ఏందో తెలుసు. ఆయనకు తెలియదు, ఆయన పొలిటికల్ సైన్స్ చదువుకున్నా అన్నాడు, ఆయన పొలిటికల్ సైన్స్ పిహెచ్డి అని చెప్తున్నాడు. ఆయన కాన్స్టిట్యూషన్ తెలియదా? ఆర్టికల్ 19(1)(g) ఏం చెప్తుంది? కులవృత్తులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు కులవృత్తి చేయాలని ఉందా? ఈ కులం వాళ్ళు ఈ కులవృత్తి చేయాలని ఉందా? మరి నేను అడుగుతున్నా కేశవరావును, నీ కులవృత్తి ఏంది? నీ కులం ఏందో నాకు తెలియదు, నేను పట్టించుకోలే. నీలాగా ఇంత సంస్కారహీనంగా నేను మాట్లాడలేను. నీ కులం ఏంది? నువ్వు ఎందుకు పొలిటీషియన్ అయినావు? నువ్వు వ్యవసాయం చేసుకోవాలి కదా, పోయి మంగళ పని చేసుకుంటుంటే మరి నువ్వు పోయి వ్యవసాయం చేసుకోవాలి కదా, నువ్వు రాజ్యసభకు ఎందుకు పోయినావు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే నాయకులంతా కూడా ఇప్పుడు బీసీ ఉద్యమంలో ముందు వరుసలో కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. తర్వాత కేసీఆర్ కొన్ని 100 సార్లు అన్నాడు, ఒక 10 సార్లు అన్నాడు చాలా సార్లు మంగళ పని చేయడానికా అంటాడు, పని లేని మంగళ పిల్లితర కొడిగిన అంటాడు. అంటే ఒక మీ బీసీలలోని ఒక కులాన్ని కించపరిచితే మరి ఈ బీసీ నాయకులంతా ఎక్కడ పండుకున్నారు? మీరంతా ఒక్కనాడైనా ప్రశ్నించినలా ఏంది మాట్లాడుతున్నావు అని అడగరా? అంటే నాయ బ్రాహ్మణులు బీసీలు కాదా? మీ దృష్టిలో ఏంటిది మరి? ఇప్పుడు నాయ బ్రాహ్మణులు బీసీలు కాదు, రజకులు బీసీలు కాదు, సంచార జాతులు బీసీలు కాదు, అట్లా ఒక 100 కులాలు బీసీలు కాదని మరి బీసీలో వాడు? నేను అందుకనే అడుగుతున్నా, ఏ బీసీల కోసం పని చేస్తున్నాం మనం? ఎవరి కోసం పని చేస్తాం? ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా 1000 సంవత్సరాలు పెట్టినా అక్కడే ఉంటాం మనం. శత్రు అలర్ట్ అవుతా ఉంటాడు. అదే అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళల్లో కులాలు పెట్టి తిట్టుకోరు వాళ్ళు, ఎక్కడ చూడలే మనం. ఈ సంస్కారం మనకెక్కడి వచ్చింది? ఈ సంస్కారం ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఎందుకు మాట్లాడారు ఈ బీసీలను అడుగుతారు. సరే ఇవంటే బయట జనరల్గా విధానపరమైన విషయాలు వందలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో కార్పొరేషన్స్ ఉన్నాయి, ఫెడరేషన్స్ ఉన్నాయి. దాదాపు 13-14 కులవృత్తులకు సంబంధించిన ఫెడరేషన్స్ ఉంటే 10 సంవత్సరాలలో ఒక్క కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ కానీ పాలక మండలి వేయకుంటే నోరు మూసుకొని కూర్చున్నారు ఈ బీసీ సంఘాలన్నీ కూడా. ఒక్కడు మాట్లాడలేదు. ఎవరి కోసం ఈ ఉద్యమం? తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి సంచారయాతులను తీసుకొచ్చి ఎంబీసీలను పెడితే సంచారయాతుల అస్తిత్వాన్ని దెబ్బకొట్టిండ్రు, ఎంబీసీల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసిండ్రు. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడరు? అంటే మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? అన్న ఇంకా ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ముస్లింలు దాదాపు 11% పైన ఉంటారు, దాదాపు 12% ఉంటారు. దాంట్లో 3% వరకు అగ్ర ముస్లిమ్స్ ఉంటారు అని జస్టిస్ సుధీర్ కమిషన్ రిపోర్టే ఇచ్చింది. అంటే దాదాపు 9% ఉంటారు. 9% ఉన్న ముస్లింలు ఉన్న పేదవాళ్లకు 12% రిజర్వేషన్ ఇచ్చిండు కేసీఆర్. దాన్ని అడగం మనం. లోకల్ బాడీలో ఉన్న వాళ్ళు ఇవ్వడంతో లోకల్ బాడీలో ఉన్న రిజర్వేషన్ అంతా ఎత్తుకుపోయిన వాళ్ళు. గతంలో 33 23 23 అనేది ఇది కోర్టు ద్వారా చేయించిండు. కానీ ఉన్న 33లో 23లో కూడా ముస్లింస్ ఎత్తుకుపోయిండు మొత్తం బీసీల పేరు మీద. బీసీఈ అన్న సర్టిఫికెట్ తీయడం పోవడం. ఇది ఎప్పుడు ప్రశ్నించలే ఈ బీసీ నాయకులు. ఇది కాదు, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా ప్రశ్నించలేదు. ఇట్లాంటి 100 కోకొల్లలు ఉన్నాయి.
ఇప్పుడు ఏదో పట్టుకున్నారు కులగణన. అసలు కులగణనతోటి జరిగే ప్రయోజనం ఏంటి అసలు? చాలా ఉంటాయి. అది చేసేవాడు ఉంటే. కులగణన, ఇదే కులగణన సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ గారు చేశారు కదా 2014లో, చేసి ఆయన సంకల పెట్టుకున్నాడు కదా. మరి ఎప్పుడు టేబుల్ చేయమని ప్రశ్నించలే ఎన్నాడు? ఎందుకు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా కులగణన చేస్తారు, చేసి సంకల పెట్టుకుంటారు. ఏం లాభం? ఆల్రెడీ దాన్ని 42% నీరు కార్చిండు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండు. పార్టీ పరంగా 23% బీసీలకు ఇస్తాం మేము మామూలుగా, పార్టీ పరంగా 19% ఇస్తామని చెప్తాడు. అంటే ఆ 19%, 23%, మొత్తం 42% ఇస్తా అంటాడు. ఆ 19% మొత్తం కూడా ముస్లింలకు ఇచ్చుకుంటాడు, ముస్లింల మొప్పు పొందడానికి. అట్లనే ఈ కులగణన చేసి మేమేమంటున్నాం అంటే కులగణన కూడా ఇమ్మీడియట్లీ చేయండి, వద్దని మేము అడుగుతున్నాం. కులగణన చేసి ఎవరి వాటా ఎంతనో వాళ్ళు అంతా చేయండి. కులాలుగా కాకుండా కూడా ఇప్పుడున్న ఏబిసిడీలుగా చేయండి, ఏబిసిడీలుగా పంచండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. అది ఎందుకు అడుగుతారు అనేది నా ప్రశ్న. ఎక్కడ మాట్లాడండి, ఎవరు మాట్లాడండి, ఆ విషయం మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అనేది నేను అడుగుతున్నా. అంటే వీళ్ళకు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి తెలియనట్టు ఉంటున్నారా, లేకపోతే ఆ మేనిఫెస్టో చదవలేదా? నేను మళ్ళీసారి అపీల్ చేస్తున్నా ఆల్ ఇంటలెక్చువల్స్. ఇప్పుడు కూడా ఏదో మీటింగ్ జరుగుతుంది కదా అక్కడ, నేను అడుగుతున్నా ఒక్కసారి మేనిఫెస్టో ఉన్న ఆ ఒక్క పాయింట్ నుంచి చదివిపోండి. స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్ 23 నుండి 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తాము అని ఉంటుంది. మరి ఆ ఉపవర్గీకరణను ఎందుకు మాట్లాడతారేనన్నది మౌలిక ప్రశ్న. అది దాన్ని మాట్లాడకుండా మీరు ఎన్ని ఉద్యమం మాట్లాడినా, ఏది మాట్లాడినా అది బీసీ ఉద్యమం కానే కాదు. అది 4 కులాల ఉద్యమంగానే మిగిలిపోతుంది తప్ప బీసీ ఉద్యమం కాదు. దానివల్ల ఏం రిజల్ట్ రాదు. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఈ జరుగుతున్న కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులే వచ్చి మాట్లాడతారు. అవును. ఎందుకు అందులో బీజేపీకి ఎక్కడ స్కోప్ లేదు? ఎందుకు లేదు? బీజేపీ స్కోప్ ఏం లేదు. బీజేపీ పని చేస్తుంది, వీళ్ళు ఊరికే మాట్లాడుతున్నారు. బీజేపీ పని చేస్తుంది, గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నది. అసలు 93లో ఇంద్రసహాని జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది బీసీలకు కూడా ఒక జాతీయ కమిషన్ ఉండాలి అని చెప్పింది. చెప్పినప్పుడు 93లో కమిషన్ అపాయింట్ చేసింది. కానీ దానికి రాజ్యాంగబద్ధమైన హోదా లేదు, చట్టబద్ధత లేదు. అది ఒక ఎస్సీ కమిషన్ కింద ఉండేది. బీసీ కమిషన్ వాజ్ అండర్ ది ఎస్సీ కమిషన్. దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు 102వ రాజ్యాంగ సవరణ వల్ల. ఇంకొక సిగ్గుచేటైన విషయం ఒకటి మన బీసీ నాయకులకు తెలుసుకోవాలి. నేను చాలా ఇంటర్వ్యూలలో పదే చెప్తున్నా, నాకైతే చెప్పి నాకే మంచిగా అనిపించట్లేదు. బీసీలకు ఒక డెఫినేషన్ ఉంది కానీ ఒక ఆర్టికల్ లేదు రాజ్యాంగంలో. అది 105వ రాజ్యాంగ సవరణతో వచ్చింది, 366(26) సి అనేది. అంటే ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకొకటి, అసలు 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 105వ రాజ్యాంగ సవరణ ఏంటంటే బీసీలకు సంబంధించిన విషయాలన్నీ కూడా కులాల్ని కలపడము, తీసేయడము, అభివృద్ధిని మానిటరింగ్ చేయడం, ఇవన్నీ కూడా దాదాపుగా రాష్ట్రాలకే ఇచ్చిండ్రు. రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ కులగణన చేసుకుంటే అక్కడ బీసీ లిస్ట్ ఏర్పడుతుంది. ఆ బీసీ లిస్టు ప్రకారంగానే అక్కడ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, ఆ రిజర్వేషన్లు కూడా వర్గీకరించుకోవచ్చు. అది సింపుల్. అది చేసి రాజ్యాంగపరమైన ఒక హక్కును కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఇవి తెలియదు. ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది అంటే దాదాపు 33-34% ఇవ్వడం అంటే నీకు రాజ్యాధికారంలో వాటా ఇచ్చినట్టు కాదా? ఇంకేమి ఇచ్చినట్టు? అంటే ప్రతి దశలో 2014, 2018 ఇప్పుడు కూడా 27 మంది ఇచ్చినట్టునా? ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇచ్చిండ్రు, 27 మందికి ఇచ్చిండ్రు. ఇప్పుడు 2 టర్ములు ఇచ్చారు. అంటే నీకు రాజ్యాధికారంలో వాటా కల్పించే దానికి ఇక్కడున్న సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ కనిపించదు. ఆయనకి రాహుల్ గాంధీ ఏదో మాట్లాడతాడు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారా, బ్యూటీ కాంటెస్ట్లో కూడా బీసీలు ఉన్నారా అని మాట్లాడుతూ అంటాడు. అసలు నేను అడుగుతున్నా, మీ ముత్తాతకే కాస్త కొద్దిగా బీసీల మీద ప్రేమ ఉంటే కాకా కాలేకర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇప్పటికీ 100% బీసీలే ఉండేది అక్కడ. ఎస్సీ ఎస్టీలతో పాటు మిగిలిన అంతా కూడా 100% దాకా బీసీలే ఉండేది. ప్రిన్సిపల్ సెక్రటరీలు కాదు,
అన్నిట్లో ఉండేవాళ్ళు. మండల్ కమిషన్కు అగనెస్ట్గా మాట్లాడింది మీ నాయన కదా, రాజీవ్ గాంధీ కదా, గంటన్నర మాట్లాడిండు. నాకు క్యాస్ట్లెస్ సొసైటీ కావాలి, క్యాస్ట్ అని ఉంటే విడిపోతాము అని మాట్లాడు. ఈయనకు పొడి మాటలు పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఆయనకు ఆ పూర్తి అవగాహన లేదు. తను చేస్తున్న దగ్గర కూడా ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళు పాలిస్తున్న ఇక్కడ రాష్ట్రాలలో కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఇక్కడ బీసీలకు ఎన్ని వచ్చిందో తెలియదు. అసలు ఎంత శాతం ఉంటారు పూర్తి డేటా లేకున్నా ఒక ర్యాండమ్గానైతే తెలుసు కదా, బీసీలు 50% పైన ఉన్నారని తెలుసు కదా. మరి 50% పైన మంత్రివర్గం ఉండాలి కదా. ఇవన్నీ కాదు, నేను రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ అడుగుతున్నా. నేను యాక్చువల్గా రాహుల్ గాంధీ గారిని అడగొద్దు, తప్పు. ఖర్గేని అడగాలి. వీలైతే సోనియా గాంధీని అడగాలి. ఆమె ఒకప్పుడు యూపీఏ చైర్పర్సన్ కాబట్టి ఆమెను అడగాలి. మీరు బీసీల లెక్కలు తీసిన తర్వాత 50% పైన ఉన్నారు అని చెప్తున్నారు కదా. రాబోయే ప్రధాని ఒకవేళ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీ ప్రధాని అని మీరు డిక్లేర్ చేయండి. అట్లనే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటికి ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు ఈ 70 సంవత్సరాలలో. మరి మొన్న మీరు గెలిచినప్పుడు బీసీని ఎందుకు పెట్టలేదు? బీసీ ఉప ముఖ్యమంత్రి కూడా లేడు కదా. బీసీలకు ఇద్దరే కదా మంత్రులు. నామినేటెడ్ పదవులు కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి, బెలమ సామాజిక వర్గానికే కదా ఇచ్చింది. ఇంకా బీసీ వాదం ఎక్కడ పోయింది అంటున్నాను మీకు. అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటా? మీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏమైంది? కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? అంటే వీళ్ళు మాట్లాడేది ఏంది, వీళ్ళు చేసేది ఏంది, వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది? ఆయన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మొన్న వార్తలు చదువుతూ ఆయనకు ఏమైందో నాకైతే అర్థం కావట్లే. కానీ నరేంద్ర మోడీని బీసీ ద్రోహి అంట. అసలు నీకేమన్నా కాస్త మినిమం సెన్స్ కనుక ఉండి, నీకు నాలెడ్జ్ కనుక ఉంటే మిస్టర్ తీన్మార్ మల్లన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకో. కాంగ్రెస్ పార్టీ బహుజనులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు చేసిన అన్యాయం ఏందో రా, నాతో డిబేట్కు రా. నీకు దమ్ముంటే మాట్లాడదాం. నువ్వేదో ఛానల్ ఉంది కదా, నోరుంది కదా అని పిచ్చిగా మాట్లాడడం సరిపోయినది కాదు. నీకు నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడతావు. నువ్వు మొన్నటిదాకా ఒక జర్నలిస్ట్ అని గౌరవించినావు, ఇప్పుడు నువ్వు రాజకీయవేత్త. నువ్వు ఫస్ట్ రాజకీయవేత్త. నీకు ఆ మాత్రం చరిత్ర తెలియకుండా ఒక నరేంద్ర మోడీని బీసీ ద్రోహి అని అంటావంటే దాంట్లో నీ అగ్ర బీసీ, నీ పైత్యం కనిపిస్తుంది. ఒక నరేంద్ర మోడీ ఒక ఎంబీసీ, ఒక తేలి సామాజిక వర్గమైన చెందిన వ్యక్తి కాబట్టి ఆయన నీకు చిన్నగా కనిపిస్తాడు. నీకు ఏ కులం మీద కూడా అవగాహన లేదు. ఏది పడితే అది మాట్లాడుతున్న. పొద్దున్న లేస్తే నాయ బ్రాహ్మణుల గురించి మాట్లాడతాడు ఈయన. మొన్న ఒక రోజు నాయ బ్రాహ్మణుల చరిత్ర తెలుసా? మహానందులు ఉన్నారు, వాళ్ళు చక్రవర్తులు. సరే ఏదో స్టోరీ చెప్పిన బాగానే ఉంది. ఆ తర్వాత వస్తే ఏం మాట్లాడతాడు ఈయన? అనంతరామన్ కమిషన్ రాకముందు నాయ బ్రాహ్మణులు ఎస్సీలలో ఉండే, నీకు తెలుసా? నాయ బ్రాహ్మణులు ఎప్పుడు ఎస్సీలో లేరు. స్వాతంత్రం రాకముందు ఏదో ఉత్తరప్రదేశ్లో కొద్ది దగ్గర ఉండే అని విన్నాం. నీకు చరిత్ర తెలియదు, ఏది తెలియదు, ఏది పడితే అది మాట్లాడుతావు. అసలు నీకు మహానుభావులైన పెద్ద నాయకుల గురించి చరిత్రనే తెలియదు. అసలు ఆయన ఎందుకు మాట్లాడుతాడో తెలియదు. బీసీ అంటాడు, జైలు అధికారుల గురించి మాట్లాడతాడు, ముద్దాయి వీళ్ళేంటిది శిక్షణ అనుభవించే ఖైదీల గురించి మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీని గాడిద అంటాడు, గాడిదెక్కిపోయినా అంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల కొద్దిలన్నా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళన్నా వీళ్ళు చేసేది. నువ్వు పెద్ద అనాలిసిస్ చెప్తున్నావు కదా, నీ అనాలిసిస్ వల్ల నువ్వున్న కులం వాళ్లకు నష్టం జరగబోతుంది. నేను చెప్తున్నాను, మున్నూరు కాపు కుల పెద్దలకు నేను గౌరవంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈయన మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న అనాలిసిస్ తిరిగి మళ్ళీ మీకే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఆర్ఎస్ఎస్ చాలా జాగ్రత్తగా చెప్పింది. ఏం చెప్పిందంటే, ఈ కులగణన పేరు మీద ఇట్లాంటి క్షుద్ర రాజకీయాలు చేస్తుంటారు కొద్దిమంది, ఇట్లాంటి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు, జాగ్రత్తగా చేయండి అని అయినా కూడా మేము మద్దతు ఇస్తున్నామని స్పెసిఫిక్గా చెప్పింది. ఇట్లాంటి వాళ్ళని చూసే ఈయనకు ఏ కులం గురించి తెలియదు, ప్రతి కులం గురించి మాట్లాడుతున్నాడు, ప్రతి కులం గురించి అనాలిసిస్ చేస్తున్నారు. ఎవరో కష్టపడి తయారు చేసిన అనాలిసిస్ అన్ని తీసుకొచ్చి చదువుతున్నాడు. కొడపక్క కుమారస్వామి తయారు చేసిన బుక్ని తీసుకొచ్చి చదువుకుంటూ నేను పెద్ద ఇంటలెక్చువల్ అయినట్టు, బీసీల మీద ప్రేమ ఉన్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు. నీ వల్ల నువ్వు పుట్టిన కులానికే నష్టం జరగబోతుంది మళ్ళా చెప్తున్నాము. ఎందుకంటే బీసీల మధ్యలో నేను అదే చెప్పాను, మానసికమైన ఐక్యత రావడం కోసం పనిచేయాలి.
నువ్వేదో ఒక కులం మీద ఒక కులానికి అగ్రవర్ణాలతో పోల్చుకుంటూ మాట్లాడడం వల్ల అవివేకం అవుతాను తప్ప నీ వాదనకు పసలేదు అసలు. మొన్న మాట్లాడుతూ ముదిరాజుల గురించి మాట్లాడుతున్నాడు. ముదిరాజులు 35 లక్షల మంది ఉన్నారు, 25 లక్షల మంది ఉన్నారు, అగ్రవర్ణాలు ఎంత ఉన్నారు, వాళ్ళు బీసీడీలో ఎంత వస్తారు. మీకు అర్థం కాదు ఏంటంటే బీసీడీలో ఉన్న కులాల మధ్యనే పోటీ ఉంటుంది, బీసీఏ ఉన్న కులాల మధ్యనే పోటీ ఉంటుంది, బీసీబీలో ఉన్న కులాల మధ్యనే పోటీ ఉంటుంది. బీసీడీలో ఉన్న కులాల్లో ఎవరు ఎక్కువ అనుభవించింది అనేది మళ్ళీ చర్చలు తీసుకొస్తే మళ్ళీ అది నీకే చుట్టుకుంటుంది. నీకేం అర్థం కాదు. ఏదో వాళ్ళను చూపేయడానికి ట్రై చేస్తున్నావు నువ్వు, కానీ నువ్వు ఇక్కడ చేస్తున్నది చాలా తప్పు. నీకు అసలు దేని మీద అవగాహన లేదు. మళ్ళీ నువ్వు బీసీల గురించి మాట్లాడకపోవడం వల్లనే బీసీలకు ఏమైనా న్యాయం అవుతుంది. ఒకవైపు ఆర్ కృష్ణయ్య గారు పక్క నుండి రాజీనామా చేసిన అంటే నేను రాజీనామా చేయను అని నువ్వు అదే మీటింగ్లో నువ్వు అంటావు. అంటే ఒక ఆయన రాజీనామా చేస్తున్నాన్ని గొప్పలు చెప్పుకోవడానికి ఆయన ట్రై చేసి నేను బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్నాను ఆయన చెప్తుంటే నేను చెయ్యను అని నువ్వు మాట్లాడిపోతున్నావు. నువ్వు పక్కనే కూర్చుని మాట్లాడిన ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలు నాకు వినబడలేదు అంటున్నావు. ఇట్లాంటి థర్డ్ క్లాస్ ప్రాక్టీస్ మానేసి నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం ఎక్కువ పని చేయి. అందరి కోసం పని చేయాలి. నువ్వు కూడా బీసీని మేమేం కాదంటారేమో, కానీ బీసీల మీద నీ పైత్యం చూపించకము. నీ పైత్యము, నీ సగసగం నాలెడ్జ్ అంతా కూడా మా మీద నెట్టకు. నీకు తెలియదు, చాలా విషయాలు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నీకు ఛానల్ ఉంది కదా, నేను మాట్లాడుతున్నా కదా, నాదే కరెక్ట్ అనుకుంటున్నావు. కానీ మేమంతా సైలెంట్గా ఉన్నంత మాత్రాన మాకు తెలియదని కాదు. మాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. మా వల్ల నష్టం జరగద్దు బీసీ సమాజానికని మేము ఆలోచించి మాట్లాడతాం. ఏది మాట్లాడినా నీలాగా ఈరోజు ఇది మాట్లాడి రేపు అది మాట్లాడి ఎల్లుండి అది మాట్లాడే మా క్యారెక్టర్ కాదు. మాకు బీసీల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. మేము బీసీల ఐక్యత కోసం పనిచేస్తున్నాం. వాళ్ళు పెద్ద బీసీలు కావచ్చు, అట్టడుగునున్న సంచార జాతులు కావచ్చు, వాళ్ళను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటాం తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళను కృషి చేయడం కోసమో పార్టీని ఏదో ప్రశ్నించినట్టు చేయడం కోసమో మేమైతే ఏం చేయట్లేదు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో నీకున్న పోస్ట్ ఏంది? నువ్వు ప్రతి దగ్గరకు వచ్చి నేను ఇస్తున్న హామీ కాంగ్రెస్ పార్టీ, అసలు నీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చదువు నువ్వు. మళ్ళీ లేకపోతే నువ్వు మాట్లాడిన అన్నీ చూపించమన్నా చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందని నువ్వే మాట్లాడినావు. నువ్వు మాట్లాడింది నువ్వే మర్చిపోతావు. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి, అది లేవని అనుకోకు. ఇట్లాంటి చౌకబారు చేయకండి తీన్మార్ మల్లన్న అని చెప్తున్నాను నేను. చివరిగా మీరు అన్నారు దాదాపు బీసీలో ఒక 4 కులాలు మాత్రమే అగ్ర బీసీలుగా మారి కొంత ఆధిపత్యం చెలాయిస్తాను, మిగతా కులాలను పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి వ్యత్యాసాలని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? అది మానసికమైనది. ఆల్రెడీ మన దగ్గర అనంతరామన్ కమిషన్ ఒక వర్గీకరణ చేసింది. దానికి కొన్ని పారామీటర్స్ సెట్ చేసింది. బీసీఏలో ఆదిమ జాతులు, సంచార, అర్ధ సంచార, సేవా కులాలు అనేది ఒక పారామీటర్ పెట్టింది. బీసీబీలో వృత్తి కులాలు, చేతి వృత్తి కులాలు అనేది ఒక పారామీటర్ పెట్టింది. బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా పెట్టింది. ఎస్సీ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ దే బికమ్ ఏ బీసీసీ అని పెట్టింది. బీసీడీకి మిగిలిన వాళ్ళని పెట్టింది. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ రెడ్డి బీసీఈ అని ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది. ఇంత స్పష్టంగా ఉంది. తర్వాత ఇది అద్భుతమైన రిపోర్టు. దీని వెనుక పనిచేసిన ఆయన కూడా ఒక మున్నూరు కాపు సమాజానికి చెందిన వ్యక్తి, గొప్ప వ్యక్తి శివశంకర్ గారు, పి శివశంకర్ గారు. అప్పుడు ఎన్నోసార్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ లిస్టు మన రాష్ట్రంలో 2-3 సార్లు కోట్లు కొట్టేస్తే దాని వెనక ఉండి డ్రాఫ్ట్ చేసి అతను కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ మహానుభావుడు అనంతరామన్ కమిషన్ వెనక పనిచేసిండు. తన శ్రమ ఉంది, తన కష్టం ఉంది, తన మేధస్సు ఉంది అందులో. అట్లనే మండల్ కమిషన్ కోసం కూడా పనిచేసిన వ్యక్తి శివశంకర్ గారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. అట్లాంటి ఇంటలెక్చువల్స్ పనిచేసి దాన్ని ఒక సైంటిఫిక్గా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ రిజర్వేషన్ను వర్గీకరించిన చరిత్ర ఉంది మన అనంతరామన్ కమిషన్కు. అంత గొప్ప కమిషన్ను, సైంటిఫిక్ స్టడీ చేసిన కమిషన్. చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, సంచారయాతులకు ఇబ్బందులు జరిగినాయి, అది వాస్తవం.
దాన్ని కోర్స్ ఆఫ్ టైంలో చేయాలి. అది 50 సంవత్సరాలు అయింది, వాళ్ళకు కూడా పూర్తి న్యాయం జరగాలి ఇంకా కూడా. కానీ ఓవరాల్గా భారతదేశం మొత్తంలో అనంతరామన్ కమిషన్ ఈజ్ మోర్ స్టాటిస్టికల్ అండ్ సైంటిఫిక్ స్టడీ చేసిన ఏదైనా కమిషన్ ఏదంటే అది. ఈవెన్ మండల్ కమిషన్ అప్పుడు కూడా దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. ఇది చాలా జడ్జిమెంట్స్ అప్పుడు కూడా రెఫరెన్స్ తీసుకొని చదివిండ్లు. దానికి శివశంకర్ గారు గొప్ప వ్యక్తి, దాని వెనక పనిచేశారు అనేది కూడా నేను చెప్తున్నాను. సో చివరిగా మీరు బీసీలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మీరు అన్నట్టు ఈ 4 కులాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, మనమంతా బీసీలు అని మీరు అంటున్నారు కదా, కరెక్టే, మనమంతా బీసీలమే కాదని మేము కూడా అనట్లే. కానీ మీరు కొన్ని బీసీలకు సంబంధించిన అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా పోరాటం చేయాలి. ఒక స్పెసిఫిక్గా సెలెక్టెడ్ ఇష్యూస్ మీద పనిచేయొద్దు అని నేను అడుగుతాను. సెలెక్టెడ్ ఇష్యూస్ మీద పనిచేయొద్దు, అన్నీ మీరు ముందుండండి, మేమేం కాదనట్లేదు. మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించండి, అందరినీ కలుపుకొని పోండి. అక్కడికి వచ్చిన తర్వాత కుల సంఘాలు అంటారు, వీళ్ళు బీసీ నాయకులు అట స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు, అక్కడ మిగిలిన వాళ్ళు అంతా కుల సంఘాలు ఎట్లయితారు నాకు అర్థం కాదు. ఇక్కడే డ్యూయల్ చూడండి, ఆయన కూడా ఒక బీసీ నాయకుడే కదా. ఆ కుల నాయకుడు మోకు దెబ్బ ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, ఆయన వచ్చాడని. అరే మీరెందుకు అట్లా చేస్తుంటారు? వాళ్ళు కూడా బీసీ నాయకులే కదా. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కులం ఎందుకు వచ్చింది? ఏ కులాన్ని అవమానించినా నువ్వు బీసీని అవమానించినట్టు కాదా? దాన్ని ఎందుకు మీరు గ్రహిస్తలేరు? ఏదో అగ్రవర్ణాలు అని బూచి చూపించడం కాదుగా, మన అంతర్గతంగా ఉన్న బలహీనతలను మనం సరి చేసుకున్నంత వరకు కూడా శత్రువు మీద కొట్లాడలేము. మనం చిన్న ఏదన్నా సర్జరీ కావాలన్నా కూడా మన బీపీ షుగర్ ముందు మనం కంట్రోల్ చేసుకున్న తర్వాతనే సర్జరీకి పోతాం, మనం చేపిస్తారు డాక్టర్లు. మనలో ఇన్ని లొసుగులు పెట్టుకొని మేమేదో సర్జరీ పోతాం అంటే బైపాస్కి పోతే చచ్చిపోతాం, ఇంకేం కాదు. ఇట్లాంటి ఉద్యమాలు చాలా ఫెయిల్ అయ్యాయి. నేను ఇప్పటికీ చెప్తున్నా, బీసీ ఉద్యమకారులందరూ మీరు తమిళనాడుకు పోయి చదవండి, కరుణానిధిని చదవండి, కర్పూరి ఠాకూర్ని చదవండి. అక్కడ అట్టడుగున్న బీసీ కూడా రాజ్యాధికారంలో వాటా ఉన్నది. ఎట్లా చేయగలిగిండ్లో వాళ్ళకి అక్కడ ప్రేమ ఉంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఈయన 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ అన్నాడు కదా, నాయ బ్రాహ్మణుల మంగళ పని అది దాన్ని సామెతలు చెప్పింది కదా. సిగ్గుండాల అందులో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఇప్పుడు తమిళనాడుకు పోయి అక్కడ బీసీ విధి విధానాలు ఏంటి, అక్కడ రిజర్వేషన్స్ ఏంటి, బీసీలను ఎట్లా అభివృద్ధి చేస్తున్నామని ఒక స్టడీ టూర్కు పంపించిండు. ఆ పోయిన వాళ్ళందరికన్నా కొద్దిగా అయి ఉండాలి. అక్కడ ఆయన కూడా నాయ బ్రాహ్మణుడు అని తెలుసుకోండి. ముందు స్టాలిన్ నాయ బ్రాహ్మణుడు అని తెలుసుకొని పోండి. ఇదే మీకు మనకు కొద్దిగా సోయుండి ఆ కులం మీద సామెత చెప్పినప్పుడు ఖండించుంటే పోవడానికి ఇది ఉండదు. ఇప్పుడు సిగ్గు లేకుండా పోయి అక్కడ తెలుసుకొని వస్తున్నారు. అంటే ఇట్లాంటి కులాల మీద అక్కడ చిన్న కులాల నుండి ఎదిగింది కాబట్టి ఒక అన్నా దొరై, ఒక పద్మశాలి, వీళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే ఒక అన్నా దొరై, ఒక పద్మశాలి సామాజిక వర్గం చెందిన ఆయన కరుణానిధి ఒక నాయ బ్రాహ్మణ కులం అద్భుతంగా చేయగలిగిన 50 సంవత్సరాల పైగా ఈ కాంగ్రెస్ని తీసి బయట పడేసిండ్రు, ఈ కాంగ్రెస్ రహితంగా చేసిండ్రు. వీళ్ళు వచ్చి బీసీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ముందు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి. ఏదో ఒక పదవి వచ్చింది కదా, గెలిచినాం కదా, మేము ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకోవడంలో అర్థం ఉండదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఇంటలెక్చువల్స్ అందరినీ చేస్తున్నాను, క్యాస్ట్ సెన్సస్ చేద్దాం, దానికోసం పని చేద్దాం. రాష్ట్రాలకే ఉన్నాయి అవి అధికారాలు. అది కాన్స్టిట్యూషన్లో ఏదో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చేసుకొని ఇక్కడ ఉన్న వాటి ఫలాలు అందరికీ పంచుదాం. ముందు గ్రాస్ రూట్ లెవెల్ నుండి రావాలి కదా. 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చింది ఎందుకు? కింది గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా రిప్రజెంటేషన్ ఉండాలనే కదా రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది. మరి అది మర్చిపోయి మేమేముంటాము? ముందు వర్గీకరణతో మాట్లాడండి. మీ బ్యానర్లన్నీ కూడా ఉండాలి. రిజర్వేషన్ పెంచి వర్గీకరణ, ఉపవర్గీకరణ జరుగుతుందని రాయండి. ఫస్ట్ అది రాయండి. రాసిన తర్వాతనే మీ నైతికత ఉంటుంది, బీసీ ఉద్యమానికి ఒక సార్థకత ఉంటుంది. అది రాకుండా మేము ఉన్నాం కదా, ఏదో బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడదామంటే మీరు ఆకాశం వైపు ఉమ్మేసినట్టే తప్ప మీకు ఏం కాదు. బీజేపీ అద్భుతంగా పనిచేస్తుంది. బీజేపీ పార్టీనే ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది. సరే, అది
గెలిచిందా గెలవలేదని, కానీ మొదటి వాదం తీసుకొచ్చింది మాత్రం బీజేపీనే. నేను ఇంకా ఈ మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేయడానికి మన బీసీ నాయకులు ఎంతమంది ఉద్యమాలు చేసినామా? ఏమైనా ఉద్యమాలు చేసినామా? మరి పార్టీ చేసింది కదా, దాన్ని ఎందుకు గౌరవించారు? నేను అడుగుతున్న, నరేంద్ర మోడీ ఒక బీసీ కదా, బీసీని ఆయనను గౌరవించారా మీరు? బీసీ అయినంత మాత్రం తిడతారా? బీసీ ఆయనకు ఒక ప్రశ్న వేసి, ప్రశ్న అది కాకుంటే బీసీ కాదు అంటారా మీరు? మీకు ఎవడిచ్చిండ అధికారం? అంటే ఆయన చిన్న బీసీ ఎంబీసీ అనా మీ అహంకారం? ఆయనను మీరు ఇంత మచ్చ లేకుండా 10 సంవత్సరాలకు పైగా పాలిస్తున్నాడు, అది తెలుసుకోండి. అది తెలుసుకోకుండా నరేంద్ర మోడీ ద్రోహి అనో ఇంకేదోనో ఆయన బీసీ కాదనో అవగాహన రాహిత్యంగా మాట్లాడకండి. ఇంటలెక్చువల్స్ అనుకునే వాళ్ళు చదవండి, తెలుసుకొని మాట్లాడండి. ఏదో ఒక పార్టీని సంతోషపరచడానికి కోసమో, కొద్దిమంది వ్యక్తులను సంతోషపరచడం కోసమో ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు అర్థం ఉండదు, పెడార్థాలు వస్తాయి. చాలామంది అనుకుంటున్నారు కింది వర్గాల నుండి ఎవరు మాట్లాడతారు చూస్తారు, అందరూ గమనిస్తూనే ఉన్నారు, సైలెంట్గా వింటున్నారు. మేము కూడా సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో మాకు తెలుసు. మేము ఒక పార్టీ బద్ధంగానే పనిచేస్తున్నాము, పార్టీలో మా వాయిస్ వినిపిస్తున్నాము, పార్టీలో మాకు ఎలా చేయాలనేది మాకు తెలుసు. ఏదో స్టేజీల మీద మాట్లాడి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోయినంత మాత్రాన ఏం పొరిగేది లేదు దాంతో. అందుకనే బీసీ మేధావులని ఉన్నవాళ్ళు ప్రేమ పెంచుకోండి. చిన్న కులాలను అభివృద్ధి చేసినప్పుడే నిజమైన బీసీకి అభివృద్ధి అయినట్టు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డెప్త్గా అంటే బీసీలలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, ఎవరెవరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, ఏ విధంగా ఈ బీసీలో ఉన్నటువంటి అగ్ర బీసీ వర్గాలు నిమ్న వర్గాలు ఏ విధంగా అవమానిస్తున్నారో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా కానీ బీసీ ఉద్యమాన్నిలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉద్యమకారులు నాయకులు ఎవరైతున్నారో దయచేసి బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలు కానీ సంచార జాతులను కానీ వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళందరూ కలిపితేనే బీసీలు ఈరోజు 56% 60% అని చెప్పుకుంటాం. సో వాళ్ళ వాటాను కనుక మన రాజ్యాధికారులు భాగస్వామ్యం చేయగలిగితే బీసీ ఉద్యమానికి ఒక మంచి పరిణతి చెందినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ ఉద్యమం తన గమ్యం చేరుకునే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా సూర్యపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. చూద్దాం మరి బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఏ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మొత్తానికైతే సూర్యపల్లి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.